అనంతపురం మాజీ శాసనసభలో ప్రభాకర్ చౌదరి అన్న గారికి, పెద్దలు అహ్మద్ షరీఫ్ అన్న గారికి, ఫారూక్ గారికి, చాంద్ బాషా గారికి, వేదిక పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా సలాం నమస్తే తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మేము ఈ మైనార్టీ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే, గతంలో మాకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి 2014లో ఎటువంటి హామీ ఇవ్వకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే మేము చూసాం 2007లో సచార్ కమిటీ, మిశ్రా కమిటీ నివేదిక ఇచ్చింది. ఎస్టీ కన్నా హీనంగా ఉంది ముస్లిం మైనార్టీల పరిస్థితి అంటే, అది చూసి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. దుల్హన్ పథకం అయితేనేమి, రంజాన్ తోఫా అయితేనేమి, మౌజాదులకి ఇమాములకి గౌరవ వేతనాలు అయితేనేమి, మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన ముస్లిం మైనార్టీ భవిష్యత్తు బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి, మన తరాలు బాగుపడతాయని కూడా నేను మా ముస్లిం సోదరులకు మనం చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మేము చూసాం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ 2019లో జగన్మోహన్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చే జరుగుతుంది. మనం నమ్మి ఒకసారి అవకాశం ఏంటంటే వేస్తే ఓటు మనకు అన్ని తుంగలో తొక్కున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ఈ పథకాల గురించి మాట్లాడుకొని పోతే దండిగా ఉన్నాయి, కానీ మనకి ఆ పథకాలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అమల్లో వస్తాయి. అది కాదు మనం ఆలోచించాల్సింది. ఎన్ఆర్సీని నెల చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి 22 ఎంపీలు మద్దతిచ్చారు కేంద్రంలో. మళ్ళా ఇక్కడ వచ్చి నేను వ్యతిరేకం ఉంటాను జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మా అక్క చెల్లెలంతా రోడ్డు మీద వస్తే వ్యతిరేకం చెయ్య పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అంటే, కనీసం ప్రెస్ మీట్ పెట్టి మా ముస్లిం మైనార్టీ సానుభూతి తెలియన ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అని పేరు చెప్పక తప్పదు. అదే విధంగా చూసాం మేము, కరోనా వచ్చింది మర్కజ్ ఢిల్లీలో వచ్చిందంటే నారాయణ స్వామి మంత్రి చెప్తే ఆ మంత్రికి కనీసం మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయలేన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో. అవన్నీ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మేమన్నీ ఆలోచించి మనకి ముస్లింలకి ఎంత ద్రోహం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే అవన్నీ మనము ఆలోచించి రాబోయే కాలంలో నారా చంద్రబాబు ముస్లింల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మేము చూసాం, మనము బీజేపీతో అలయన్స్ ఉన్నా కూడా ట్రిపుల్ తలాక్ వ్యతిరేకించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇదను చూస్తే నేను వ్యతిరేకం అంటాడు, చీకటిలో కాళ్ళు పట్టుకుంటాడు, మోడీ కాళ్ళు పట్టుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మా జాతికి మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ మేము మర్చిపోకూడదు. అదే విధంగా మేము చూసాం, గతంలో మనకి హజ్ హౌస్ కట్టిన ఘనత కడపలో 40 కోట్లు పెట్టి హజ్ హౌస్ కడితే హజ్ హౌస్ లేకుంటే అవన్నీ ఓపెన్ చేయ పెద్ద మనిషి అంటే ఉప ముఖ్యమంత్రి ఇక్కడ కృష్ణ హౌస్ ఓపెన్ చేసే వస్తాడు అనంతపురంలో, ఆడ కడపలో హజ్ హౌస్ ఓపెన్ చేసి చాతాగల ఈ ఉప ముఖ్యమంత్రి అప్పర్ స్టాఫ్ ముఖ్యమంత్రి అని తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా మేము చూసాం అనంతపురంలో మొన్న మనకి 50 ఏళ్ళు చరిత్ర ఉన్న మన వగ్గోడ ఆస్తిని అనంతపురం ఎమ్మెల్యే అతను మేయర్ కలిసి ఇద్దరు తొలగించేలా కూల్చేయాలంటే కూడా కనీసం మాట్లాడని ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనకి అవసరమని అడుగుతా ఉన్నా. అదే విధంగా వెంకట్రామరెడ్డి కూడా మేము బుద్ధి చెప్పాలా రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా. ఎందుకంటే మేము గతంలో చూసాం, మన ప్రభాకర్ చౌదరి అన్న ఎన్నో మసీదులకి సంక్షేమ ఇచ్చాడు, మనకి డబ్బులు ఇచ్చడం జరిగింది. ఈ వెంకట్రామరెడ్డి కనీసం చున్నం కోటికి డబ్బులు లేదు ఈ 5 ఏళ్ళని మనం చేస్తా ఉన్నా. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలా. ఎందుకంటే ఈ మేయర్ ఉన్నాడు లబ్బర్ స్టాంప్ మేయర్ వసీం. ఎందుకంటే ఈ మేయర్ వసీం లబ్బర్ స్టాంప్ మాదిరిగా మారిపోయినాడు ఈ వెంకట్రామరెడ్డికి. ఎందుకంటే మేము పోయినాం ఆ రోజు, అన్నా ఇట్లా కూలిపోతాంది మేయర్ గారు, ఇట్లా కాంప్లెక్స్ కూల్ చేస్తానంటే నేనేం చేయలేను, అంకుల్ చేరుతుంది అంట. ఎవరు ఆ అంకుల్ అంటే ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. ఆ అంకుల్ చేతులు నేనేం చేయాలంట. నువ్వు ఎందుకు నన్ను దిగుపోవాలి, నువ్వు ఎందుకు నా రాజీనామా చేసుకోవట్లేదప్పుడు నీకేం ప్రయోజనము? నీకు కోటం జయభాస్కర్ రెడ్డి అని నీకు పదవిలా, నీకు నాగరాజ్ పేరు ఉందని పదవిలా, వసీం సలీం అని పేరు ఉంది కాబట్టి నీకు ఆ పదవి వచ్చింది మైనార్టీ కోటలో. నువ్వు ఈ రోజు మైనార్టీ ఆస్తులు 40 కోట్లకి ఎన్నో సంవత్సరాల ఆస్తులు కూల్ చేస్తా ఉంటే నువ్వు మాట్లాడే దద్దమ్మ మేయర్ మా గొద్దని కూడా ఆ రోజు మేము చెప్పడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం, మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం. అదే విధంగా మనం చూస్తే మన టిట్కో దగ్గర దాదాపు 6 ఎకరాలు స్థలం ఇస్తే మన మైనార్టీ హాస్టల్కి అవన్నీ ఎట్లా ఉన్నాయి, డబ్బులు వచ్చిన 18 కోట్ల డబ్బులు కూడా వచ్చినాయి దానికి, అవి కూడా ఎరిగిపోయినాయి. ఈ రోజు అవి కూడా చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు మన పిల్లలంతా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముస్లిం మైనార్టీలంతా రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలా. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి గారికి
వెంకటరామరెడ్డికి 27,000 ఓట్లు వస్తే ఖచ్చితంగా మనకు తక్కువ అంటే కూడా 30 ఓట్లు మెజార్టీతో ప్రభాకర్ చౌదరి గెలిపించుకోవాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. జై చంద్రబాబు, జై ప్రభాకర్ చౌదరి.